వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ లిటిల్ థింగ్స్. అందరు బాగున్నారా? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సింపుల్ అండ్ క్యూట్ ఫెస్టివ్ వేర్. చాలా సింపుల్ ఉంటాయి అండ్ కొంచెం కంఫర్ట్గా కూడా ఉండేలాగా లీబాస్ కలెక్షన్ నేను షేర్ చేసేది ఈరోజు. సో లీబాస్ కలెక్షన్, న్యూ కలెక్షన్స్ అన్నీ మీతో షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ లీబాస్ కలెక్షన్ గురించి నేను మీకు చాలాసార్లు చెప్పున్నాను. సైజెస్ కానీ క్వాలిటీ కానీ అన్నీ పర్ఫెక్ట్ ఉంటాయి అండ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పి. అండ్ ఇంకొకటి, నేను చాలా కలెక్షన్ వాడాను లీబాస్లో, బట్ నాకు ఎప్పుడు వాషింగ్ తర్వాత కూడా నాకు ష్రింక్ అవ్వడం ఇట్లాంటి ప్రాబ్లం కూడా అస్సలు లేదండి. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఆ విషయంలో ష్రింక్ అవ్వడం కూడా అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమీ ఉండవు. సో హ్యాపీగా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఎందుకంటే చాలామంది ఆఫ్టర్ వాషింగ్ కూడా ఎలా ఉన్నాయి చెప్పండి అని అడుగుతున్నారు. అందుకనే నేను మెన్షన్ చేస్తున్నాను. మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. అలాంటిది ఏం లేదు. మంచి క్వాలిటీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని నాకు అనిపించింది. నేను రెగ్యులర్గా పర్చేస్ చేస్తాను. మింత్రాలో కూడా పర్చేస్ చేస్తూ ఉంటాను లీబాస్ కలెక్షన్ నేను. అండ్ ఎక్కువ నేను వెబ్సైట్లో పర్చేస్ చేస్తూ ఉంటాను. బికాజ్ నాకు అక్కడ ఇంకా ఎక్కువ కలెక్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఏమైనా ఆఫర్స్ ఉంటే మింత్రాలో పర్చేస్ చేసుకుంటూ ఉంటాను. సో అదనమాట. అందుకే ఎక్కువ నేను చాలా ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఒక చిన్న అప్డేట్ ఇస్తున్నాను. కలెక్షన్ ఎట్లా ఉంటుంది అంటే వాష్ అయిన తర్వాత ఏం ష్రింక్ అవ్వదు అని చెప్పి. సో అదనమాట. ఈరోజు అయితే సింపుల్ అండ్ క్యూట్ ఫెస్టివ్ వేర్ కలెక్షన్లోకి వెళ్ళిపోదాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. ఇది చాలా క్యూట్ అండ్ సింపుల్ అనిపించాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ సింపుల్ కలెక్షన్, హెవీగా ఏం లేదండి. రీసెంట్ టైమ్స్లో హెవీ కలెక్షన్ నేను లీబాస్లో చాలా వరకు కలెక్షన్ నేను మీతో షేర్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన కలెక్షన్ అయితే ఎక్కువ ఫెస్టివ్ వేర్లో కొంచెం సింపుల్గానే ఉన్నాయి. సో అట్లా దాంట్లోనే నేను ఉన్న వాటిలో బెస్ట్ అన్నట్టుగా నాకు నచ్చినవి చూస్ చేసుకున్నా. సో ఇది ఫస్ట్ వన్. అండ్ సైజ్ వచ్చేసి నేను మీడియం తీసుకుంటాను. అండ్ ఇది ఇట్లా వస్తుంది అనమాట. ఇది స్లీవ్లెస్ వస్తుంది, ఇలాగా లైట్ పేస్టల్ షేడ్. అండ్ దీని మీద అంతా కూడా ఇలా ప్రింట్ వచ్చింది. అండ్ దీనికి ఇలాగా పాకెట్స్ కూడా వచ్చాయి. సో చూడ్డానికి కూడా చాలా స్టైలిష్ ఉంటుంది. ఎందుకంటే స్లీవ్లెస్ పాకెట్స్ అన్నీ వచ్చాయి కాబట్టి స్టైలిష్గా ఉంటుంది. అండ్ సింపుల్గా వేసుకోవాలన్నప్పుడు ఇలా ఫ్రాక్లో కూడా వేసేసుకోవచ్చు. దీన్ని మనం కుర్తీ సెట్లా వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇలా ప్రింట్ వచ్చింది. దీని మీద మొత్తం గోల్డ్తో హైలైట్ అయిందనమాట. దానివల్ల కొంచెం మనకి బ్రైట్ కనిపిస్తుంది అండ్ కొంచెం సింపుల్ అకేషన్స్కి బాగుంటుంది అనమాట. సో ఇది టాప్ వస్తుంది పేస్టల్ లైట్ పింక్ షేడ్. అండ్ బాటమ్ వచ్చేసి ఇది వస్తుంది, చాలా లైట్ ఉందన్నమాట. ఇది కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్లోనే వచ్చింది. ఇది ట్రౌజర్ వస్తుంది, ప్లాజో వస్తుంది. సో ఇలాగా చాలా లైట్ క్లాత్ ఉంది అండ్ చాలా లైట్ కలర్ అనమాట. చాలా మందికి నచ్చే కలర్ ఇది, నా ఫేవరెట్ కలర్ కూడా. అండ్ దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి. సో ఇట్లా వస్తుంది అనమాట. అండ్ దీనికి దుపట్టా కూడా వచ్చిందండి. దుపట్టా వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది. సేమ్ ఏదైతే టాప్ వచ్చిందో అదే దాంతో. ఇదేంటంటే మనకి విత్ తక్కువ ఉంది, దుపట్టాకి లెంత్ బాగానే ఉంది కానీ విత్ అయితే తక్కువ ఉంది. యాక్చువల్లీ లీబాస్లో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నేనంటే చెప్తున్నా జనరల్గా, అంటే మీకు ఇష్టమైతే తీసుకోండి. అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే అనార్కలి కుర్తీస్కి, ఏలన్ కుర్తీస్కి ఎక్కువ విత్ లెంత్ అన్ని ఇచ్చేస్తారు. అనార్కలి కుర్తీస్కి ఏంటంటే ఎక్కువ మంది ఇలాగే వేసుకుంటారు కదా, అలా దాని ప్రకారమే వీళ్ళు ఇలా ఇస్తారనమాట. బట్ సైడ్కి వేసుకోవాలన్నప్పుడు మాత్రం చాలామంది సైడ్కి ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో సైడ్కి వేసుకోవాలన్నప్పుడు మాత్రం మనకి ఇది అంత లెంత్ విత్ లేదనమాట. సో లెంత్ అయితే సరిపోతుంది, విత్ అయితే సరిపోదు. సో అది సో సైడ్కి వేసుకోవాలి, చున్నీ దుపట్టా కావాలి అని అనుకుంటే ఇది మీరు ప్రిఫర్ చేయకుండా ఉంటే బెటర్ అని నా ఒపీనియన్. సో లేదు సింపుల్ ఇలా క్యూట్ కలెక్షన్, చాలామంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అలాంటి వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. సో అలాంటి వాళ్ళకైతే బెస్ట్ ఉంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. అలా ఫ్రాక్లా కూడా స్టైల్ చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్కి వెళ్ళిపోతాము. ఇది నాకు చాలా నచ్చేసింది. నాకు ఇలాంటి అవుట్ఫిట్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇవి కంఫర్ట్గా ఉంటాయి అండ్ కొంచెం చూడడానికి కూడా రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్లో కనిపిస్తాయి. అండ్ మనకి నాకు ఎస్పెషల్లీ పర్సనల్గా నాకు సూట్ అయినట్టు అనిపిస్తాయి అనమాట ఇట్లాంటి స్టైల్. సో అందుకే నాకు ఇట్లాంటి స్టైల్ అంటే చాలా ఇష్టం. ఇది ప్యూర్ కాటన్ కుర్తీ సెట్ అండ్ మంచి గేరా వచ్చింది. అండ్ కింద అంతా కూడా ఫిట్టింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ దీనికి ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు. ఇక్కడ అంతా కూడా ఇలా ఫ్లోయిగా ఉందన్నమాట అవుట్ఫిట్. సో దీన్ని కూడా మనం కుర్తీలా వాడచ్చు, లేదంటే ఫ్రాక్లా కూడా వాడచ్చు. సో దీనికి ఫుల్ స్లీవ్స్ వచ్చాయి. అండ్ నెక్ వచ్చేసి మనకి ఇట్లా వీ నెక్ లాగా వచ్చింది. అండ్ వీ నెక్ దగ్గర ఇక్కడ ఎంబ్రాయిడరీ వచ్చింది. మిగిలినంతా కాటన్, చాలా లైట్ వెయిట్ ఉంది. లైనింగ్ కూడా ఏం లేదు, బట్ ఫుల్ లెంత్ ఉంది. అండ్ కింద మనకి లైనింగ్ అయితే లేదు. సో కింద మనకి బాటమ్ వచ్చేస్తుంది కాబట్టి బాగుంటుంది అనమాట. నేను పక్కన యాడ్ చేస్తాను, చూడండి లుక్ ఎలా ఉందో. ఓవరాల్గా నాకైతే చాలా నచ్చింది. ఇది నాకు బాగా సూట్ అయిందని కూడా అనిపించింది నాకు. సో ఇది బాటమ్. ఇది ట్రౌజర్ వచ్చిందనమాట.
సో ఆల్మోస్ట్ మనకి చాలా లెంత్ ఫుల్ లెంత్లా వచ్చేస్తుంది అది. సో ఇది కొంచెం మనకి దానివల్ల లైనింగ్ కూడా లేదు కాబట్టి ఇది వేసేయడం వల్ల మనకి అంతా సెట్ అయిపోతుంది అండ్ చూడడానికి కూడా బాగా కనిపిస్తుంది. నేను పక్కన యాడ్ చేస్తాను ఫుల్ లుక్ చూడండి. సో చాలా నచ్చింది నాకు ఈ అవుట్ఫిట్ మాత్రం. అండ్ దీనికి దుపట్టా అయితే షిఫాన్ దుపట్టా వచ్చారు అనమాట. అండ్ ఇది బార్డర్ ఓన్లీ ఇటు సైడ్ మాత్రమే ఉంది, అంటే ఈ కార్నర్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్ సైడ్ మాత్రమే ఉంది, మిగతాదంతా ఇలా బాగుంది. నాకు ఇలాంటి అనార్కలి కుర్తీస్కి ఇలా వేసుకోవడం ఎక్కువ ఇష్టం. సో బాగా కంఫర్ట్ అనిపించింది అనమాట వేసుకున్నప్పుడు నాకు. అండ్ చూడడానికి కూడా బాగా అనిపించింది. సో సింపుల్గా ఏమైనా టెంపుల్స్కి వెళ్ళాలన్నా, ఏమైనా సింపుల్ అకేషన్స్ ఉన్నప్పుడు, హెవీగా రెడీ అవ్వలేదు అని అవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఇలాంటి సింపుల్ కుర్తీస్ అఫీషియల్గా బాగా కనిపిస్తాయి యాక్చువల్లీ. సో అది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాము. ఇది నెక్స్ట్, ఇది ఆలియా కట్ స్టైల్ కుర్తీ సెట్ అనమాట. చాలా నచ్చింది నాకు. దీంట్లో ఆరెంజ్ కూడా ఉంది. నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను. ఆరెంజ్ నాకు ఈ మధ్య చాలా ఫేవరెట్ అయింది. బట్ ఎందుకో మళ్ళీ నాకు ఈ గ్రీన్ బాగా సూట్ అవుతుందేమో అనిపించి మళ్ళీ తీసుకున్నా. నాకు ఆరెంజ్ మీద కూడా ఉంది, బట్ ఫ్యూచర్లో తీసుకుందాము. ఇక చాలా సింపుల్ ప్యాటర్న్ అనమాట. అండ్ దీనికి ఇది సిల్క్ బ్లెండ్ కుర్తీ. అండ్ ఇది కూడా మీడియమే తీసుకున్నాను. ఇది ఎంబ్రాయిడరీ సింపుల్గా వచ్చింది. సేమ్ ప్యాటర్న్లో ఆరెంజ్ ఉందన్నమాట. సో నాకు మోడల్ వేసుకున్నప్పుడు అయితే ఈ కలర్ బాగుందేమో అనిపించి ఇంక ఈ కలర్ ట్రై చేద్దాం, ఈ కలర్ కూడా కొత్తగా ఉందని చెప్పి తీసుకున్నాను. సో ఆరెంజ్ కూడా ఉంది. మీకు ఆరెంజ్ ఇంట్రెస్ట్ ఉంది, ఆరెంజ్ లేదు మీకు అని అంటే ఆరెంజ్ కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ స్లీవ్స్ దగ్గర ఇలా ఎంబ్రాయిడరీ వచ్చింది అండ్ నెక్ దగ్గర ఎంబ్రాయిడరీ వచ్చింది. మిగిలిందంతా కూడా ఇలా ప్లెయిన్ అండ్ మధ్యలో సేమ్ అలియా కట్ ఇలా వస్తుంది కదా, ఇలా కట్ వచ్చింది అనమాట. సో షైన్ అంతా బాగుంది. కుర్తీకి అయితే మాత్రం చాలా షైనీగా కనపడుతుంది కదా. సో సింపుల్గా అకేషన్స్కి వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇది టాప్ వచ్చింది. అండ్ బాటమ్ వచ్చేసి ఇది బాటమ్ ట్రౌజర్ వచ్చిందనమాట. సేమ్ కలర్, సేమ్ ప్యాటర్న్, సేమ్ ప్లెయిన్లో ఏదైతే టాప్ ఉందో అదే కలర్లో మనకి బాటమ్ వచ్చింది. అండ్ దీనికి కూడా పాకెట్స్ వచ్చాయండి. అండ్ ఇది దుపట్టా సింపుల్గా అనిపించింది నాకు. చూడగానే బాగా కనిపించింది అసలు, బ్రైట్గా, అంటే వేసుకుంటే కూడా చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. అండ్ ఇప్పుడు ఆలియా కట్ బాగా ట్రెండ్లో ఉంది కాబట్టి డెఫినెట్లీ స్టైల్ చేయొచ్చు మనం డిఫరెంట్గా. సో బాగుంది కదా. దీని మీద వచ్చిన ప్యాటర్న్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఇది నెక్స్ట్ వన్. అండ్ నెక్స్ట్ నార్మల్ ఎప్పుడు తీసుకునే టైప్ కుర్తీ సెట్. ఇది ఒక్కటే తీసుకున్నాను నేను ఈసారి. మిగిలిన అన్ని డిఫరెంట్ స్టైల్స్ తీసుకున్నాను కదా. నాకు ఈ కలర్ అయితే ఎంత బాగా నచ్చిందో. యాక్చువల్లీ వెబ్సైట్లో చూసిన దానికంటే కూడా రియల్గా వచ్చిన తర్వాత ఇంకా బాగుంది అనిపించింది. అండ్ ఈ కలర్ మీద ఈ వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇది కూడా మంచిగా షైన్ అవుతుంది అనమాట. ఇది కూడా సిల్క్ బ్లెండ్ కుర్తీ సెట్టే. అండ్ ఇట్లా వస్తుంది. మిగిలిందంతా ఇలా ప్లెయిన్ కాదు, ఐ మీన్ బుటీస్ వచ్చాయి, చిన్న బుటీస్. అండ్ ఇట్లా వస్తుంది. నేను పక్కన వేసుకుని చూపిస్తాను. లైట్ షేడ్స్ ఏంటంటే వేసుకున్నప్పుడు ఆ లుక్ కనిపిస్తాయి చూసినప్పటికంటే కూడా. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇది ట్రౌజర్ వచ్చింది. బాటమ్ ప్లెయిన్ ట్రౌజర్. అండ్ దీనికి కూడా సేమ్ ఇలా పాకెట్స్ వచ్చాయి. అండ్ దీని దుప్పట్టా నెట్ దుప్పట్టా వచ్చిందనమాట. నెట్ కాదు, ఆర్గాన్జా. నెట్ అంటున్నాను, ఆర్గాన్జా దుప్పట్టా వచ్చింది. ఇలా కట్ వర్క్ దుప్పట్టా వచ్చింది. మధ్యలో అన్ని కూడా ఇలా బూటీస్ వచ్చాయి. ఇది విత్ లెంత్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి మొత్తం కుర్తీస్కి. అన్నిటికీ అలాగే ఉన్నాయి. ఫస్ట్ ఓన్లీ ఒక కుర్తీ సెట్ చూపించాను కదా, దానికి మాత్రమే విత్ తగ్గిందని చెప్పాను కదా. సో అదొక్కటే. మిగిలిన అన్ని కూడా విత్ లెంత్ అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వన్. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని లింక్స్ని ప్రొవైడ్ చేస్తాను. అలాగే కామెంట్ సెక్షన్లో కూడా నేను పిన్ చేసి ఉంచుతాను. మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఏమైనా నచ్చాయి అంటే మీరు డెఫినెట్లీ పర్చేస్ చేసుకోవచ్చు. సో అదనమాట ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది, నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఫాలో చేయడం మర్చిపోద్దు. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.